హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పవీస్ టిప్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే రైస్తో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. మనకు ఫ్రైడ్ రైస్ లాంటివి తినాలని చాలా క్రేవింగ్గా ఉన్నప్పుడు ఇదైతే ట్రై చేయొచ్చు. సింపుల్గా అయిపోతుంది, నాలుకకు కూడా మంచి టేస్ట్ అయితే తగులుతుంది ఈ రెసిపీతో. ఇక రెసిపీలోకి వెళ్ళిపోయినట్లయితే చాలా సింపుల్. మనం ఫస్ట్ అయితే వెల్లుల్లిని పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇక కొన్ని పెసరపప్పు అలాగే మినపప్పు కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని మంచిగా దంచి పెట్టుకోవాలి అన్నమాట. నెక్స్ట్ దీంట్లోకి కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది పల్లీలు, పెసరపప్పు, మినపప్పుతో టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక వెల్లుల్లి అయితే రెడీ అయిపోయింది. స్టవ్ పై అయితే ప్యాన్ పెట్టుకున్నాను. మా ప్యాన్ అయితే పాతదే, ఏమనుకోకండి. ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు అలాగే పల్లీలు కూడా యాడ్ చేసుకొని మినప్పప్పు, పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అవి కాస్త వేగనిద్దాం. కొంచెం మధ్యలో కలుపుతూ ఉంటే మంచిగా రెడ్ కలర్లో అయిపోతాయి అన్నమాట, వేగిపోతాయి. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని అయితే దాంట్లో వేసేద్దాం. ఇది వేసి కొంచెం ఫ్రై అవ్వగానే ఆ స్మెల్ వస్తుంది. అసలు ఆ స్మెల్కే మనకు తినేసిన ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ మనం రైస్ యాడ్ చేసుకోవాలి దీనిలోకి. రైస్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం ఎక్కువగా తినేటట్లయితే ఎక్కువగానే వేసుకోవచ్చు, తక్కువగా అయితే తక్కువగా వేసుకుందాం. తర్వాత నేను ఎక్కువగా మసాలాలు ఏమి యాడ్ చేయకుండా జస్ట్ ధనియా పౌడర్ మాత్రం యాడ్ చేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు లో ఫ్లేమ్లో, కొద్దిసేపు హై ఫ్లేమ్లో కలుపుకుంటే రెడీ అయిపోతుంది. ఇక సర్వ్ చేసుకోవడమే. పైన కొన్ని ఆనియన్స్ గార్నిష్ చేసుకొని అలా నిమ్మకాయ పిండుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఈరోజు కొత్తిమీర మిస్ అయిపోయింది, అందుకే ఆనియన్స్తోనే అడ్జస్ట్ అయిపోతున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.